ఈరోజు ఖమ్మంలో మా గ్రానైట్ మిత్రులందరూ గ్రానైట్ కుటుంబ శ్రేణులందరూ కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా గ్రానైట్ ఫినిష్డ్ పాలిషింగ్ మార్కింగ్ చేసే బయర్లు కానీ, ట్రేడింగ్ చేసేవాళ్ళు కానీ, మార్కింగ్ చేసేవాళ్ళు కానీ, టోటల్గా ఇక్కడి నుంచి భారతదేశం మొత్తం సప్లై చేసేవాళ్ళు ప్రతి గ్రామాన ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం పరిధిలో ఉన్నటువంటి పాలేరు నియోజకవర్గం కానీ, ఖమ్మం నియోజకవర్గం కానీ ఉన్నటువంటి ప్రతి ఫ్యాక్టరీ నుంచి తిరిగి పొద్దున్న లేస్తే తిరిగి ఎక్కడెక్కడ ఏం స్లాబ్స్ ఉన్నాయో తిరిగి చూసుకొని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు బయటికి పంపించి అమ్మించి బయర్లందరూ కలిసి ఫ్యాక్టరీని ఎంకరేజ్ చేస్తే నడుస్తున్నటువంటి ఇండస్ట్రీ ఇది. వాళ్లకు చేదోడు వాదోడుగా ఉండడం కోసం వారు అడిగిన వెంటనే వారు ఒక డైరీ చేసుకున్నాం. ఆ ప్రోగ్రామ్ ఓపెనింగ్కి రావాలనంటే రావడం జరిగింది. ఒక దాదాపు 2-3 గంటల ఆలస్యమైంది. దానికి కూడా కారణం మా మిత్రులు చిన్ననాటి గురువులు శ్రీనివాసాచార్యులు గారు చనిపోవడం మూలాన వరంగల్ వెళ్ళి రావాల్సి వచ్చింది. దానికి కొద్ది ప్రోగ్రాం ఆలస్యమైంది. అది బ్రహ్మాండంగా మంచిగా పిల్లలందరూ ఓపెనింగ్ చేసాం. వాళ్ళ కార్యవర్గానికి మొత్తానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశాం. ఇక్కడ ఉన్నటువంటి గ్రానైట్ పరిశ్రమ క్వారీ ఓనర్స్ అసోసియేషన్ కానీ, పెద్ద కట్టర్ల అసోసియేషన్ కానీ, స్మాల్ స్కేలింగ్ చిన్న పరిశ్రమలు కానీ, ట్రేడర్స్ కానీ, మార్కర్లు కానీ అందరూ కలిసిమెలిసి ఇక్కడ ఖమ్మంలో ఒక మంచి వాతావరణం ఉంటుంది. దాదాపు 28 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం నుంచి కూడా సెటిల్ అయిన వాళ్ళు హైదరాబాద్ తర్వాత ముఖ్యంగా ఖమ్మం నగరమే. ఇది కొంచెం ప్రశాంతంగా మంచి వాతావరణంలో ఉంటుందని చెప్పేసి అందరూ దేశం నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి ఇండస్ట్రీ ఇది. ఈ ఇండస్ట్రీని మ్యాక్సిమం మేము కాపాడుకుంటూ వస్తూనే ఉన్నాం. గత 10 ఏళ్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కానీ, అంతకుముందు ఉన్నటువంటి కానీ మెల్లమెల్ల చేసుకుంటూ కాపాడుకుంటూ వస్తూనే ఉన్నాం. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి చైనా మార్కెట్ కానీ, లోకల్ కానీ క్షీణించిపోతుంది. డే బై డే ఇండస్ట్రీ తగ్గిపోతుంది. దాదాపు 60-70% ఇండస్ట్రీ 75% దాకా ఎన్పిఏలోకి వెళ్ళిపోయినాయి. దీన్ని కాపాడాల్సిన బాధ్యత అవసరం కూడా ప్రజాప్రతినిధులపై, ప్రభుత్వంపై కూడా ఉన్నది. ఫ్యాక్టరీలను సబ్సిడీలు ఇచ్చుకుంటూ ఏదో విధంగా వాటిని స్లాబ్ సిస్టమ్ ద్వారా నెట్టుకుంటూ వస్తున్నారు. కానీ వాళ్ళ బాధలు, ట్రేడర్స్ బాధలు వాళ్ళకు ఉన్నాయి. లారీ ఓనర్స్ బాధలు వాళ్ళకు, ఓవర్ టన్నేజ్ అని, రోడ్ల మీద లారీలు ఆపడం కానీ, ఇవన్నీ కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటికి కూడా కొంచెం సరళీకృతం చేస్తూ వాటిని సహకరించాల్సిన బాధ్యత అవసరం కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే మెయిన్గా క్వారీల పరిశ్రమ, క్వారీలన్నీ కుంటుపడిపోయాయి, ఇబ్బందుల్లో ఉన్నాయి. పర్మిట్ లేకుండా నిన్నటి దాకా నడిచినటువంటి క్వారీలు ఇవాళ సడన్గా ఈటీఎస్లు ఇచ్చి, నోటీసులు ఇచ్చి, పెనాల్టీలు వేశారు. దీనికి అధికారులు భయంతో ఇచ్చిన నోటీసులే తప్ప నిజానికి తప్పిదాలు కావవి. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో, కొత్త కంప్యూటర్ యుగంలో మనం జీపీఎస్ మీద ఆధారపడి కార్లు నడుపుకుంటూ పోతున్నాం. హైదరాబాద్ ఎగ్జాంపుల్, హైదరాబాద్లో ఒక ఇంట్లో కూర్చొని జీపీఎస్ మనం పంపిస్తే, మన లొకేషన్ పంపిస్తే, ఒక దిక్కు నుంచి పంపిస్తే లొకేషన్ ఇంకో పక్కింటికి, వెనకింటికి ఎరక కాలింగ్ చూపెడుతుంది, ఇక్కడ చూపిస్తే పక్క కాలింగ్ చూపెడుతుంది. అలాంటి జీపీఎస్ నమ్మి మన వాళ్ళు ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం పాత టెక్నాలజీ చైన్ సర్వేల ఆధారంగా ఇచ్చినటువంటి క్వారీలని ఇప్పటిదాకా నడుస్తున్నటువంటి క్వారీలు అవే. రోజు అధికారులు వచ్చి చూస్తారు, ఇవన్నీ వితిన్ ద లిమిట్లోనే ఉన్నాయని చెప్పి సర్వే చేసి పర్మిట్లు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఆల్ ఆఫ్ ది సడన్గా ప్రభుత్వాలు మారగానే, లేదంటే అధికారుల మీద ఒత్తిడి రాగానే, ఇబ్బంది రాగానే ఇవి ఈటీఎస్ సర్వేలు ఇచ్చేసి పెనాల్టీలు ఏమనగానే పెనాల్టీలు వేసి క్వారీలన్నీ మూసేయడం జరిగింది. దాని ద్వారా ఫ్యాక్టరీలన్నీ రా మెటీరియల్ లేక ఇబ్బందుల్లో పోయింది. దాన్ని ఈటీఎస్లను ఇచ్చిన నోటీసులు అవి తప్పుడు నోటీసులు, భయభ్రాంతులను చేసే నోటీసులు, అవన్నీ కూడా ఇచ్చిన అధికారులకు కూడా తెలుసు. మాకెందుకులే బాధ అని చెప్పేసి ఇచ్చుకుంటా పోతున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. చైన్ సర్వేకును జీపీఎస్ సర్వేకు లొకేషన్ తేడా చూపెడితే తప్ప పిట్ మ్యాపింగ్ కానీ, క్వారీలు కానీ లొకేషన్ అవే క్వారీలు. అవి కాకుండా ఇక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ చూపిస్తే అక్కడ క్వారీలు ఉండవు. మీ ప్లేన్ భూమి మీకు శాంక్షన్ అయింది, మీరు ఇక్కడ తవ్వుతున్నారని అంటే అది 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి తవ్వే క్వారీ. ఏదో అర్ధరాత్రి కూడా తవ్వితే తెల్లారిసరికి ప్రొడక్షన్ వచ్చే క్వారీలు కావి. దయచేసి ప్రభుత్వం కూడా కొంచెం సానుకూలంగా స్పందించాలి. ఇక్కడ ఉన్నటువంటి మా ముగ్గురు సోదరులు మంత్రివర్గాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా సబ్సిడీలు కూడా ఆగున్నాయి. కరీంనగర్ కానీ, వరంగల్, ఖమ్మంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలకు సబ్సిడీలు కూడా ఆగున్నాయి. క్వారీల సమస్య కూడా సాల్వ్ చేయాలని చెప్పేసి గతంలో కూడా గ్రానైట్ మీటింగ్ ఒకసారి రాయల్ నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో జరిగితే, ఎస్ఆర్ గార్డెన్లో వీళ్ళందరూ జరిగితే కూడా నేను గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా విన్నవించడం జరిగింది. గ్రానైట్ సమస్యలు, క్వారీ ఓనర్ల సమస్యలు ఇవన్నీ సానుకూలంగా చర్చించాలనుకుంటే అందరం రాష్ట్ర అధ్యక్షులు కానీ,
వాళ్ళందరికీ సపోర్ట్గా ఉండాలంటే నేను కూడా ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అతి కొద్ది దిగుదొక్కున్న కొద్ది మంది నుంచి మళ్ళీ దీన్ని రీకూపప్ చేసి మళ్ళీ ఒక 2-3 సంవత్సరాలు కష్టపడిన 3-4 సంవత్సరాల్లో మళ్ళీ 100% తేవాలంటే చాలా కష్టమైన పని. దీన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ పెద్దవాళ్ళందరూ కూడా అధికారులు కూడా స్పందించి దీన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్వారీ ఓనర్ల సమస్యలు కానీ, ఫ్యాక్టరీ ఓనర్ల సమస్యలు కానీ, లారీ ఓనర్లు కానీ, ట్రేడర్లు కానీ, మార్కర్లు కానీ, వీళ్ళు ఎవరి సమస్యలైనా కూడా మనందరం ఒక కలిసికట్టుగా ఒక యూనిట్గా ఉంటే ప్రభుత్వం దగ్గర పోవచ్చు, చేయించుకోవచ్చు. ఖచ్చితంగా కూడా వాళ్ళ దగ్గర పోయి మనం చేయించుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది, రాష్ట్ర అధ్యక్షుల మీద ఉంది, ఇక్కడ ఉన్నటువంటి రాయల నాగేశ్వరరావు గారి మీద కూడా ఉంది, అధికారుల మీద ఉంది. నేను కోఆపరేట్ చేయడానికి ఎల్లవేళ సిద్ధంగా ఉన్నా. ఇది గ్రానైట్ కుటుంబం, దీంట్లో నేను అభివృద్ధి అయినా కాబట్టి నా బాధ్యతగా నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానని చెప్తాను. జై తెలంగాణ.